గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కూకట్పల్లిలో సంచలనం రేపినటువంటి కేస్ అంటే రేణు అగర్వాల్ను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇంట్లో పని వాళ్ళే హత్య చేశారు అనే వార్త మనం విన్నాం. 3 రోజులు అవుతోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు అనేటువంటిదే మనం ఇప్పటి వరకు చూసాం. ఎట్టకేలకు ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో హర్ష అట్లాగే రోషన్ని పోలీసులు జార్ఖండ్లోని రాంచీలో అరెస్ట్ చేసిండ్రు. అట్లాగే ఇద్దరిని హైదరాబాద్కి ప్రస్తుతం అయితే తరలిస్తున్నట్టు మనకున్నటువంటి సమాచారం. యాక్చువల్లీ ఈ రాకేష్ అగర్వాల్ అట్లాగే రేణు అగర్వాల్ వీళ్ళు ఫతేనగర్లో స్టీల్ షాప్ ఉంది వీళ్ళు ఓనర్స్ అనమాట. అట్లాగే వీళ్ళకు కొడుకు అట్లాగే కూతురు కూడా ఉంది. కూతురు వాళ్ళ దగ్గర ఉండదు, ఆమె వేరే రాష్ట్రాల్లో చదువుకుంటుంది. కొడుకు మాత్రం శుభం, ఆయన పేరు వచ్చేసి ఇక్కడే అంటే వీళ్ళతో పాటే ఉంటున్నాడు. ఈ స్టీల్ షాప్కే తండ్రి కొడుకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళది ఎగ్జాక్ట్లీ స్వాన్ లేక్, వీళ్ళ అపార్ట్మెంట్ వచ్చేసి స్వాన్ లేక్ అపార్ట్మెంట్ 13th ఫ్లోర్. రోషన్ ఎవరైతే ఈ పని అతను ఉన్నాడో, ఫస్ట్ ఈ రోషన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను 9 సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నాడు కాబట్టి నమ్మకం కుదిరింది. వీళ్ళందరూ కూడా ఒక ఏజెన్సీ ద్వారా ఇక్కడికి వచ్చి ఎస్పెషల్లీ ఈ అగర్వాల్ ఎవరైతే ఉంటారో ఈ అగర్వాల్స్ అందరూ కూడా కోల్కతాకు సంబంధించిన శంకర్ ఏజెన్సీ అని ఒక ఏజెన్సీ ద్వారానే ఇట్లా ఇంట్లో పని కోసం కావచ్చు, డ్రైవర్స్గా కావచ్చు, లేదంటే మేడ్స్గా కావచ్చు, వంట మనుషులుగా కావచ్చు, ఇట్లా వీళ్ళందరికీ కూడా ఈ పని వాళ్ళని సమకూరుస్తూ ఉంటాడు. సో ఏజెన్సీ ద్వారానే వీళ్ళిద్దరు కూడా రిక్రూట్ అయినరు. అంటే రోషన్ ఫస్ట్ ఇక్కడ 9 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి చాలా నమ్మకస్తుడు కాబట్టి, అది కూడా ఇప్పుడు రేణు అగర్వాల్ అట్లాగే రాకేష్ అగర్వాల్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లోనే ఇప్పుడు ఈ రోషన్ అనే వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు. ఈ రోషన్ ద్వారానే హర్ష అనే వ్యక్తిని కేవలం 11 రోజుల క్రితమే ఇక్కడికి పిలిపించుకున్న తర్వాత ఈ హత్యకు స్కెచ్ వేసినట్టుగా పూర్తిగా పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చింది. అసలు ఏం జరిగింది ఇంకోసారి నేను చెప్పే ప్రయత్నం చేయబోతాను. యాక్చువల్లీ బుధవారం రోజు అంటే సెప్టెంబర్ 10 మొన్న రాకేష్ అట్లాగే శుభం అంటే తండ్రి కొడుకు వీళ్ళు షాప్కి వెళ్ళిపోయినరు. రేణు అగర్వాల్ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ఆమెకు ఆపరేషన్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇంట్లో పని కోసం ఒక పని వాళ్ళు అవసరం ఉండే, అందుకని ఈ ఏజెన్సీ ద్వారా పని అతన్ని కుదుర్చుకున్నారు. అట్లాగే దానికోసం ఈ రోషన్ ఎవరైతే 9 సంవత్సరాలుగా ఉంటున్నాడో అతను కూడా హెల్ప్ చేసి ఈ హర్ష అనే వ్యక్తిని ఎవరైతే ఉన్నాడో ఈ హర్ష అనే వ్యక్తిని పని కోసం కుదుర్చుకున్నారు. సో వీళ్ళు పని చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ స్కెచ్ అంతా వేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఆ రోజు సాయంత్రం 5 గంటలకు రాకేష్ ఫోన్ చేసినా కూడా రేణు ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో వెయిట్ చేసి 7 గంటలకు ఇంటికి వచ్చారు. అప్పుడు తలుపు బెల్ ఎంత కొట్టినా కూడా ఓపెన్ చేయలేదు రేణు. దీంతో వెనకాల వైపు నుంచి ప్లంబర్ని తీసుకొచ్చి బ్యాక్ డోర్ నుంచి డోర్ని ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అయిపోయేసరికి అసలు షాక్ అనమాట. వాళ్ళ భార్య ఏకంగా కాళ్ళు చేతులు కట్టేసున్నాయి, పూర్తిగా రక్తపు మడుగులో కింద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. శరీరంపై పూర్తిగా తీవ్ర గాయాలున్నాయి. రోదిస్తూనే ఈ షాకింగ్ ఇన్సిడెంట్ని పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అనుకోండి, మిగతా ఈ అపార్ట్మెంట్లో ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఏంటి అనేది కూడా పూర్తిగా తీసి చూసినప్పుడు ఈ హర్ష అట్లాగే రోషన్లు మీరు చూడండి స్క్రీన్ పైన అసలు ఎక్కడ కూడా ఇంత కూడా భయం ఏమీ లేకుండానే ఈ రేణు అంటే ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ రేణుని కంప్లీట్లీ కాళ్ళు చేతులు కట్టేసి ఈ లాకర్
నంబర్ ఎంత, లాకర్ ఎలా ఓపెన్ అవుతుంది, దాని పాస్వర్డ్ ఎంత చెప్పండి, మీ ఇంట్లో ఎంత నగదు ఉంది అని టార్చర్ చేయడం మొదలుపెట్టిర్రు. ఆ తర్వాత అరిస్తే చంపేస్తామని బెదిరించిండ్రు, కాళ్ళు చేతులు కట్టేసిండ్రు, ఇంట్లోనే కూరగాయలు కోసే చాకు, అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి కత్తెర, దెన్ వాళ్ళ ఇంట్లోనే కుక్కర్తోని ఆమె తల మీద కొట్టడం, అట్లాగే పొడవడం, ఇవంతా చేసిన తర్వాత ఆమె చెప్పడానికి ఎంతకీ నిరాకరించడంతో వాళ్ళే ఈ లాకర్నంతా ఓపెన్ చేసేసి లాకర్లో ఉన్న కొంత నగదు, అట్లాగే ఆమె రేణు ఒంటి మీద ఉన్నటువంటి బంగారం కావచ్చు, తర్వాత లాకర్లో దాచుకున్నటువంటి కొద్దిపాటి బంగారాన్ని పూర్తిగా వాళ్ళ ఇంట్లోనే, అంటే రోషన్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బ్యాగ్లోనే సర్దుకొని, అట్లాగే ఆమెను చంపిన తర్వాత వాళ్ళ బట్టలన్నిటి మీద రక్తపు మరకలు ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ తీసేసి వాళ్ళ ఇంట్లోనే స్నానం చేసి బట్టలు మార్చుకొని బ్యాగులు తీసుకొని దర్జాగా ఈ రేణు వాడేటటువంటి బండి ఏదైతే ఉంటుందో ఆ బండి మీదనే ఎస్కేప్ అయినటువంటి ఉదంతం. ఇది కంప్లీట్గా ఒక సెన్సేషన్ కేసు లాగా మారిపోయింది. సో ఒక్కసారిగా ఈ సీసీటీవీ ఫుటేజ్లు చూపించిన తర్వాత మా ఇంట్లోనే ఇతను పనిచేస్తాడని భర్త చెప్పడం, కొడుకు చెప్పడం, అట్లాగే చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం, దెన్ వాళ్ళు ఎస్కేప్ అవుతున్నటువంటి విధానం, వాళ్ళు వెళ్తున్నటువంటి తీరు, అట్లాగే వెకిలిగా నవ్వుతున్నారు ఏదో సాధించడం అన్నట్టుగా. వీళ్ళంతా కూడా బతకడానికి వచ్చినటువంటి వాళ్ళు, ఇక్కడ ఉంటూ పని చేసుకొని అక్కడ ఉండే వాళ్ళకంటే జార్ఖండ్, ఇట్లా ఉత్తరాఖండ్, బీహార్ ఈ చోట్ల ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీకి పూర్తిగా నగదును పంపిస్తూ ఉంటారు. బతకడానికని వచ్చి ఇక్కడ ఇట్లా మంచి హైఫై ఇళ్ళల్లో పనికి చేరి ఆ తర్వాత ఇట్లాంటి ఇన్సిడెంట్స్కి పాల్పడుతున్న ఉదంతాలు చాలానే నమోదయ్యాయి. మొన్న కూడా కాచిగూడలో ఉన్నటువంటి ఒక జ్యువెలరీ షాప్ ఓనర్ ఇంట్లో కూడా ఇట్లనే నమ్మకస్తుగా ఉండి వాళ్ళ ఇంట్లోనే కింద రూమ్ ఇచ్చి పెట్టి చేస్తే ఇద్దరు లేడీస్ని పనికి కుదుర్చుకుంటే లాస్ట్కి వస్తే వాళ్ళ అమ్మనే కొట్టి చేసి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. అది కూడా 1-2 కేజీలు బంగారం ఎత్తుకెళ్లారు అని ఒక 3-4 months వచ్చినటువంటి వార్త. మనం అక్కడికి కూడా వెళ్ళి చూసినప్పుడు చాలా నమ్మకంగా ఉన్నారు, మాకు ఇంత కూడా డౌట్ రాలేదు అన్నటువంటి మాట చెప్పారు. సో వీళ్ళందరూ కూడా, అంటే అందరూ అని కాదు కానీ చాలామంది ఎవరైతే బయట నుంచి ఇక్కడికి వచ్చి బతకడానికని వస్తున్నారో అక్కడ ఏమీ ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత లగ్జరీ లైఫ్ కానీ, లేకపోతే ఇక్కడ వాళ్ళు నివసిస్తున్న తీరు కానీ, వాళ్ళు ఖర్చు పెట్టే తీరు కానీ, అండ్ వాళ్ళ మీద ఒంటి మీద ఉన్నటువంటి బంగారం లేదంటే నగదును చూసిన తర్వాత వీళ్ళు ఈజీగా మనీ సంపాదించవచ్చు, ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు అన్న భ్రమలో ఈ ఇన్సిడెంట్స్కి అయితే పాల్పడుతున్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇందులో కూడా అదే జరిగినట్టు చెప్తున్నారు. ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదంతా చేసిన తర్వాత క్యాబ్లో విశాఖ మీదుగా ఈ రాంచీకి పరారైనట్టుగా పోలీసులు గుర్తించారు. సో వారిని ఎక్కించుకున్నటువంటి ఈ క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండడం, ఇన్స్టాలో వాళ్ళ ఫోటోల్ని చూశాడు కాబట్టి వాళ్ళని గుర్తించిండు. వెంటనే అతను ఈ క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతను పోలీసులకు ఈ నిందితుల ఆచూకీ చెప్పడంతో ఈ కేసుని పూర్తిగా ఛేదించినట్టు అయింది. సో ఈ క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈ నిందితుల్ని గుర్తించడం ఈ కేసులో బ్రేక్ త్రూ అనుకోవచ్చు. దీంతో నిందితుల్ని రాంచీలో అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్కి అయితే తరలిస్తున్నారు. ఒక్కటి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఖచ్చితంగా ఎవరినైనా బయట వాళ్ళను ఈ బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లేదంటే ఈ బతకడానికి వచ్చినటువంటి జార్ఖండ్ ఇట్లాంటి ప్లేసెస్ నుంచి ఎవరైతే వస్తారో అసలు వాళ్ళు అక్కడ ఏంటి, వాళ్ళు అక్కడ ఏం పనులు చేశారు, అసలు నేర చరిత్ర ఉందా లేదా, ఏజెన్సీ వాళ్ళు నిజంగా నమ్మకస్తుల్ని పంపిస్తున్నారా లేదా, తక్కువకు వస్తున్నారని ఇంట్లో అన్ని పనులు చేయించుకోవచ్చని ఆశపడితే మాత్రం వీళ్ళు పూర్తిగా ప్రాణాలే తీసి వెళ్ళిపోతున్నారు అని అంటే అర్థం చేసుకోవాల్సిందే. సో పోలీసులు కూడా అదే చెప్తున్నారు, మీరు ఎవరినైనా పనిలో కుదుర్చుకున్నప్పుడు ఇవన్నీ గమనించండి. తక్కువకు వస్తున్నారు కదా ఏముందిలే అని పెట్టుకుంటే మాత్రం ఇట్లు నేర పూరితంగా ఆర్ నేరాలకు పాల్పడుతూ ఈజీగా మనీ దోచేయచ్చు అన్న దాంట్లోని ఇట్లా హత్య చేయడానికి కూడా వెనకాడట్లేదు. అప్రమత్తంగా ఉండండి. అట్లాగే చాలామంది ఇప్పటికీ కూడా ఇట్లా
చాలామంది ఈ జార్ఖండ్ ఇట్లాంటి ప్లేసెస్ నుంచి వచ్చి పనిలో పెట్టుకున్న వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. చాలా అంటే చాలామంది ఇక్కడ అట్లాంటి పనులు చేస్తున్న వాళ్ళే ఉన్నారు. ఇంట్లో కూడా పనులు కుదుర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. దాని తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడండి. ఈ ఏజెన్సీస్ ఎవరైతే మీకు మనుషుల్ని పంపించారో వాళ్ళతోని మళ్ళీ మాట్లాడండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఇట్లాంటి పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలి అనేది కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఈ కేసు ద్వారా మనకైతే అర్థమవుతుంది. ఎట్టకేలకి కుకట్పల్లిలో 3 రోజుల క్రితం జరిగినటువంటి ఈ రేణు హత్య కేసునైతే పోలీసులు ఛేదించారు. వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అసలు ఏం జరిగింది, ఏంటి, ఈ ఇన్సిడెంట్ ఎట్లా పాల్పడ్డారు, అసలు దేనికోసం చేశారు, ఈ విచారణ తర్వాత పోలీసులు మీడియా ముందు నిందితుల్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీళ్ళు ఇద్దరు కాకుండా ఇంకా వీళ్ళిద్దరికి కూడా 4 సహకరించినట్టుగా కూడా చెప్తున్నారు. కాబట్టి మరి వాళ్ళెవరు, వాళ్ళెక్కడున్నారు, ఇదంతా కూడా కేసుని ఛేదించిన తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇన్సిడెంట్లో ఏం జరిగింది ఏంటి అనేది చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.